హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. అంటే ఈ ప్లేస్లో అయితే చాలామంది రీల్స్ చేస్తూ ఉన్నారు. సో మీరు అది చూస్తూనే ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో సెల్ఫీలు దిగడానికైనా మంచి ప్లేస్, అండ్ రీల్స్ అయినా షార్ట్స్ అయినా ఎలాంటి వీడియోస్ అయినా చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో అదొకటే కాదండి, వీకెండ్లో కూడా ఒకవేళ పల్లెటూళ్ళలో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఎక్కడో లేదండి, యాదాద్రి డిస్టిక్లో ఉంది, భువనగిరి దగ్గర. భువనగిరి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అటు యాదాద్రికి ఇటు భువనగిరికి మధ్యలో. మీరు ఇక్కడికి రావాలంటే ట్రైన్లో కూడా రావచ్చండి, ఇక్కడ స్టేషన్ ఉంటుంది. సో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది, అండ్ బస్సులో అయినా కూడా రావచ్చు, ఇంకా మీ ఇష్టం అండి, ఏ వెహికల్ ఉన్నా పర్లేదు. సో ఫ్యామిలీస్ అయితే చాలామంది వస్తుంటారు. ఇది ఈవినింగ్ టైంలో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ చెరువు, అక్కడ సన్సెట్ అవుతుంటుంది కదా. సో అది చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చిపోయే ట్రైన్స్, గ్రీనరీ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో అయితే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎక్కాలనుకుంటే గుర్ర బండిలో కూడా ఎక్కొచ్చు. నాకైతే చాలా ఇష్టం, అందుకే ఇంకా మేము మా పిల్లలు లేట్ చేయకుండా అయితే గుర్ర బండి ఎక్కేసాము. ఒక రౌండ్ అట్లా వేసి వస్తామండి. సో ఈలోపు మీరు వీడియో చూస్తుండండి. ఇంకా చాలా అంటే ముందుకు ఎలా ఉందనేది చూపించాలనుకుంటున్నాను. ఎంతవరకు ఎలా బాగుందో చూడండి ఒకసారి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదివరకు కూడా మేము వచ్చాము, జాయ్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చామండి, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సో చాలా బాగుంటుంది ఇక్కడ, చూడండి ఒకసారి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగుంటుంది. చూడండి వాళ్ళంతా ఫ్యామిలీస్తో ఎలా వచ్చారో. సో ఒక చెట్ల కిందకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడికి వస్తే. అండ్ చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము. సో చాలా బాగుంది కదా ఇక్కడైతే. చూడండి అగో మంకీస్ కూడా వస్తున్నాయి కదా. ఈ లొకేషన్ అయితే మాకు నచ్చిందండి, అందుకే ఇది మీకు చూపించాలనుకున్నాము. సో ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా